ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా యాడికిలో జలసిరి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకంగా రాయలసీమకు కొన్ని వరాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మొత్తం అమరావతి మీదే చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేస్తున్నారు, మిగిలిన ప్రాంతాలను పట్టించుకోవడం లేదు అన్న అభిప్రాయం నేపథ్యంలో అక్కడి ప్రజలు కూడా కాస్త ఓదార్చేందుకు కొన్ని మాటలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అనంతపురం జిల్లాలో ఇదివరకు చెట్లే ఉండేవి కాదు, అంత బోడిగా ఉండేది, ఇప్పుడిప్పుడే చెట్లు కూడా పెరుగుతున్నాయని కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యాఖ్య చేశారు. రాయలసీమ అన్నది ఎక్కడికక్కడ గ్రీన్ ఎనర్జీ హబ్ అవుతుంది, హార్టికల్చర్ హబ్ అవుతుంది, నాలెడ్జ్ ఎకానమీకి రాయలసీమ హబ్ గా మారుతుంది, ఓరవకల్లు డ్రోన్ సిటీ, తిరుమల స్పేస్ సిటీ, అనంతపురం ఎలక్ట్రానిక్ సిటీ అవుతుంది, ఏరోస్పేస్ సిటీ కూడా ఇక్కడ వస్తుంది, విమానాలు ఎక్కడో కాదు మనం అనంతపురంలోనే తయారు చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చూసి అక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా చప్పట్లు కొట్టారు. కానీ ఇవన్నీ అయ్యేట్టు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కాదు, అమరావతిపై అసెంబ్లీలో ప్రకటన చేసిన రోజు కూడా ఒక్కో జిల్లాకు 10 ప్రాజెక్టులు అంటే ఇలాంటివన్నీ చెప్పారు అప్పట్లోనే. కానీ ముందుకు వెళ్ళిందే లేదు. ఒక్క అమరావతి విషయంలో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. దాంతో పాటు మరో ఆసక్తికరమైన విషయం, మీరంతా బాగా గుర్తు పెట్టుకోండి, అనంతపురం జిల్లా ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు, మీరంతా బాగా గుర్తు పెట్టుకోండి, నా జీవిత ఆశయం ఒకటే, శ్రీకాకుళంలో పడే వర్షపు నీటిని అనంతపురంకి తీసుకురావాలి, అదే నా జీవితాశయం అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది ఎలా వస్తుందో కూడా చెప్పారు. గోదావరి నీటిని ఫస్ట్ కృష్ణాకు మళ్లించి కృష్ణా నుండి నల్లమల్ల సాగర్కి తెచ్చి ఇంకా వీలైతే శ్రీశైలం వరకు తెస్తాం అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, నా జీవితాశయం శ్రీకాకుళంలో నీళ్లు ఎక్కువ వర్షం పడితే ఆ నీళ్లు అనంతపురికి రావాలి. అది ఎట్లా వస్తుందంటే అక్కడి నుంచి నేరుగా గోదావరికి వస్తుంది, గోదావరి నుంచి కృష్ణాకు వస్తుంది, కృష్ణా నుంచి నల్లమల సాగర్కి వస్తుంది. అన్ని అనుకూలిస్తే శ్రీశైలానికి కూడా లిఫ్ట్ చేయొచ్చు, లేకుంటే మనక చెర్లకు తేవచ్చు. తెస్తే అది దేశానికే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో చెప్పి ఉంటారు? గోదావరి నీళ్లు కృష్ణా నదిలోకి ఎక్కడ వస్తున్నాయి? పోలవరం ప్రాజెక్టు ద్వారా, కుడి కాలువ ద్వారా వస్తాయి. కానీ శ్రీకాకుళంలో పడిన వర్షం అన్నది గోదావరిలోనికి వచ్చి అక్కడ నుంచి ఇటు అనంతపురం వరకు ఎలా వస్తుంది? పోలవరం ప్రాజెక్టు అన్నది ఎగువనే వస్తుంది, శ్రీకాకుళం జిల్లా అక్కడ అవతల ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో పడిన వర్షం అనేది పోలవరం ప్రాజెక్టులోకి వచ్చే అవకాశమే లేదు, ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ లాంటివి పెడితే తప్ప. అసలు అవసరం కూడా లేదు. గోదావరి నుండి ఏటా దాదాపు 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుంది. పోలవరం ప్రాజెక్టు దగ్గర నిలుపుకొని అక్కడ నుండి పంపు చేసుకుంటే మొత్తం స్టేట్ అందరికీ కూడా నీళ్ళు ఇవ్వచ్చు. కానీ శ్రీకాకుళంలో నీళ్లు తెచ్చి మీకు అనంతపురంకి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఇదే చాలా ఆసక్తికరం. అంటే అనంతపురం ప్రజలందరూ ఏది చెప్పినా నమ్మేస్తారు, ఆ మూల శ్రీకాకుళంలో పడే నీటిని కూడా చంద్రబాబు నాయుడు గారు మనకి తెచ్చి ఇస్తారు అని అనంతపురం జిల్లా ప్రజలైతే నమ్ముతారు అని అనుకుంటున్నారేమో. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ బాగా గమనించండి, ఎక్కడైనా సరే మానవాళికి నీరు అన్నది చాలా ముఖ్యం. తాగునీరు కావచ్చు, తర్వాత సాగునీరు కావచ్చు, చాలా ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలవరం పనకచెర్ల అనుసంధానం చేసేస్తా అంటున్నారు. కానీ కనీసం ఒక్క అడుగు ముందుకు పడిందా? పడలేదు. కానీ అమరావతికి మాత్రం దాదాపు 60,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చేసి వారానికి 921 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, ఒకవైపు ఏమో పయ్యావుల కేశవ్ గారు 99% ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతపత్యాలకే సరిపోతోంది, అప్పులు వడ్డీలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు చెల్లించాల్సి వస్తోంది అని ఒకవైపు చెప్తూ, చంద్రబాబు నాయుడు గారు మాత్రం అదే సమయంలో అమరావతికి మాత్రం నిధుల కొరత లేదు, వారానికి 921 కోట్ల రూపాయల మేర ఖర్చు చేయాలి అని చెప్తున్నారు. అప్పులేమో అమరావతి మీద తెస్తూ ఉన్నారు. నిజంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల మీద చంద్రబాబు నాయుడు గారికి మంచి ఆలోచన ఉంటే, మరీ ముఖ్యంగా కరువు ప్రాంతాలకు నీరు ఇవ్వాలన్న ఆలోచన ఉంటే, తొలుత ఏ పని చేయాలి? కరువు ప్రాంతాలకు నీరిచ్చే ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాలి. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉండి పోలవరం, బనకచెర్ల లాంటి ప్రాజెక్టులు చేపట్టాలి అని అనుకుంటే ఫస్ట్ అప్పులు తేవాల్సింది దేనికోసం? ఈ సాగునీటి ప్రాజెక్టు కోసం తేవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేస్తున్నారా? లేదు. కంప్లీట్గా అమరావతి మీదే ఫోకస్ పెట్టి పని చేస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇలా అనంతపురం జిల్లాకు, రాయలసీమకు, ఇటు ఉత్తరాంధ్రకి వెళ్ళినప్పుడు మీకోసం అన్నీ చేసేస్తున్నా, మీరు ఆ సిటీ వస్తుంది, ఆ హబ్ అవుతుంది, ఈ హబ్ అవుతుందని చంద్రబాబు నాయుడు గారు మాటలు మాత్రమే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలు ఇక్కడే క్లియర్గా అర్థమైపోతున్నాయి. మనుషుల మనగడికే అవసరమైన సాగునీరు, తాగునీటి విషయంలో మాత్రం ఎక్కడ అప్పులు చేయడం లేదు, ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడం లేదు. అమరావతి విషయంలో మాత్రం శరవేగంగా ముందుకు వెళ్తున్నారు. మాటలు మాత్రం అన్ని ప్రాంతాలకి చెప్తున్నారు.